చిరకాల కోరిక కృష్ణా నదీ జలాలు అనేది ఈ ప్రాంతంలో ప్రవహించడం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రికి పోయినటువంటి ఈ ప్రాజెక్టు ఆయన మొదలు పెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో 2.0 మొదలుపెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పేసి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోగలిగినాం. 30వ తారీఖున కుప్పంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, అంతకుముందు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితేనేమి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూనే వచ్చినారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే కాలువల్లో దిగి జలదీక్ష చేసినాడు. మళ్ళీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఈ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఒకటంటే 1 గంట సేపే గేట్లు ఎత్తేసి ఏదో నీళ్లు కింది ఇంకా కొద్దిగా మూరడు ముందుకు పోకముందే ఆపేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజున ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయాల లబ్ధి పొందాలనే దురాలోచన. ఈ రోజున మాకు దూరాలోచన ఉంది. మొన్నటికి మొన్న జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పులివెందుల్లో మాట ఇచ్చున్నాం. ఆ మాటకు కట్టుబడే ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదేవిధంగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి, వారి చేతుల మీదుగానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి మేము కూడా సహకరిస్తున్నాం. మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కుప్పానికి నీళ్ళు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది. కుప్పానికి కూడా నీళ్ళు ఇస్తాం, పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తామని ఈ ప్రాంత వాసులను కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు. వీళ్ళు పులివెందులకు నీళ్లు తీసిపోతున్నారు, తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి. ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్ళు అందివ్వడమే కాదు, ఈ కాలువలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరువుకు గత సీజన్లోనే నీళ్ళు ఇచ్చినాం. అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగం ఇబ్బంది పడుతోంది. తాగునీటికి అవసరాలు కూడా తీరలేనటువంటి పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఈ రోజున మళ్ళీ చెప్తున్నాం, మొన్నటికి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను, ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నాం, పులివెందులకు కూడా నీళ్లు ఇస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలా, ప్రతి గ్రామానికి తాగునీళ్ళు అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము. ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం అని చెప్పేసి తెలియజెప్పుకుంటూ మరొకసారి సోదరుడు బీటెక్ రవి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. రాజకీయంగా పంతం బట్టైనా కూడా మీ ప్రాంతంలో రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి బండి కనుమల ద్వారా రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథుల్లాగా ఈరోజు ఆయన పని చేస్తున్నారు. రాయలసీమని నీళ్ళు ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు. ఈరోజు 1 నెల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత గారిని గెలిపిస్తే నల్లపురెడ్డిపల్లె చెరువుకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి నల్లపురెడ్డ వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది. 1 నెలలో ఇక్కడున్న పెండింగ్ పనులు పూర్తి చేసుకొని నల్లపురెడ్డి పల్లె వాసులకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నీళ్లు వదులుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు బీటెక్ రవణ కానీ, అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న కానీ, అలాగనే సీనియర్ నాయకులు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ ఈ యొక్క నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో ఈరోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయా అన్నట్టు ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్ని
ఈ యొక్క నల్లపరెడ్డిపల్లె వాసుల అభివృద్ధి కోసము ఈ రోజు ఎన్నికలు జరిగింది. ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినామో, ఎన్ని అవాంతరాలు, ఎంతమంది ఏది మాట్లాడినా ఈరోజు పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం, మీరు బాగుపడదాం, పరస్పర సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు పులివెందల కానీ అలాగనే కదిరి కానీ 2 ప్రాంతాల అభివృద్ధి, అలాగనే మా కడప జిల్లా, కడప పార్లమెంటు కానీ, ఉమ్మడి కడప జిల్లా కానీ, మొత్తం రాయలసీమ మొత్తం ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరం పనిచేస్తామనే ఒక ప్రతిజ్ఞ పూని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమిలోని ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నల్లపరెడ్డి చెరువుకి నీళ్లు ఇవ్వాలని కృతనిశ్చయంతో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు కానీ, బీటెక్ రవణ కానీ, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ, అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సహాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపినందుకు కదిరి ఎమ్మెల్యే గారికి, అలాగే కందికుంట ప్రసాద్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నా. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము. ఇది ఒక ప్రాంతము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా గానీ వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసినారు. కానీ ఈ యొక్క ఎలక్షన్ నల్లపరెడ్డి ప్రాంత వాసులకి గాని, ఎర్రబెల్లి వాసులకు గాని వాళ్ళకు ఉపయోగపడే విధంగా వెనక్కి వచ్చింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు. తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళ యొక్క పాత్ర ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. పులివెందుల అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరపున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికుంట ప్రసాద్ గారికి అందరి తరపున, మా మండల అందరి తరపున, ప్రజానీకం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదన్నా కానీ ఇబ్బందులు, అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంతా సర్ది చెప్పి ఇద్దరికీ మంచే జరుగుతుంది. ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా, రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ కందికుంట వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లపరెడ్డిపల్లె గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు. ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు అక్కడ నీళ్లు, ఎర్రబెల్లి చెరువుకు నీళ్లు వచ్చేట్టుగా చేయండి, మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు 6,000 ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంతవాసులకు నేను కూడా మాట ఇచ్చిన, ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు, తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు, మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే, తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఒక చిన్న పని, అసలు మాకు మొట్టమొదటి వచ్చి చెరువు నిండుతాడంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం. ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక 30 క్యూసిక్లు, ఈరోజు మేము 150 నుంచి 250 క్యూసిక్లు కూడా ఇస్తాం. మాకు కావాల్సింది 30 క్యూసిక్లే. మిగతా 200 చిల్లర అంతా కూడా కదిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు నింపుకునే దానికి ఉపయోగపడతారు. ఇంత చిన్న పని ఒక 5-6 గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని 30-35 ఏళ్ళ నుంచి ఒక బానిసలు ఎలాగా వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము, ఇక్కడ మీరు పని చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మందిపై లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రాన్ని తీసుకుపోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు. అదే ఇప్పుడు అందరి సహకారంతో, ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో
ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్లె చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్గా ఉండే రైతులకు కానీ అందరికీ కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా 30 నుంచి 40 రోజుల్లో ఎర్రబల్లె చెరువు అంతా కూడా నిండుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.